అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఈరోజు నేను కాకరకాయ 3 రెసిపీస్ చూపిస్తున్నానండి. అవేంటో చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఊరికే ఆవకాయ ఆవకాయ అంటారు కానండి, ఇలా వెజిటబుల్ పచ్చళ్ళు రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఎంత బాగుంటాయో టేస్ట్, వేడివేడి అన్నంలో హాయిగా తినచ్చు. నేను చిక్కుడుకాయ, ములక్కాయ చాలా పచ్చళ్ళు పెట్టాను మన ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈసారి అయితే కాకరకాయ పచ్చడి రెసిపీని చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా పచ్చడి అనేది మనం పట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు బయటే ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 6 మంత్స్ వరకు పచ్చడి కలర్ కూడా చేంజ్ అవ్వదు. అంత టేస్టీగా, అంతే కలర్ఫుల్గా బాగుంటుంది. రెసిపీ మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కాకరకాయ తినని వాళ్ళ కోసం, షుగర్ పేషెంట్స్ కోసం ఇలా చేసి పెట్టుకున్నారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాకరకాయ పచ్చడి కోసం నేను తీసుకున్నాను 1/2 కేజీ కాకరకాయ ముక్కలకి. మునక్కాయ అంతా చింతపండు తీసుకొని, చింతపండుని బాగా పీస్ లేకుండా చిన్న చిన్నగా బద్దలు ఉంటాయి కదా, చింతపండు బద్దలు, ఇవేమీ లేకుండా ఒలుచుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చింతపండు అంతా కూడా విడివిడిగా ఓపెన్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న పీసు, పెంకు ముక్కలు అవన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి, ఇట్లా చింతపండుని శుభ్రం చేసుకోవాలి. ఇలా మనం తెచ్చుకున్నప్పుడు చింతపండుని శుభ్రం చేసి పెట్టుకున్నామంటే ఏ రెసిపీకైనా అప్పటికప్పుడు తీసుకొని అలా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ కాకరకాయ పచ్చడి కోసం మనం చింతపండే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మీకు కొలతల్లో చెప్పాలి అంటే 1/2 కేజీ కాకరకాయకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు అనేది పడుతుంది. చూడండి, ఇట్లా నేను తీసుకున్నది ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. ఈ చింతపండు అంతా ఒలిచేసుకొని ఇందులో బాగా తరలకాగుతున్న నీళ్ళను, అంటే వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరగాలి. పొగలు వస్తాయి కదా, అంత మరిగితే చింతపండు గుజ్జు చాలా టేస్టీగా చాలా తొందరగా వచ్చేస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. బాగా మరిగిన నీళ్ళు వేసుకొని చింతపండు ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎగ్జాక్ట్గా చింతపండు అంతా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా మనకి నానిపోతుంది. చూసారు కదా, ఇలా ఎక్కువ పోసుకోకండి. చింతపండు మునిగేంత వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే కడాయిలో ఒక 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా. ఆవాలు, మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా మాడకుండా చిన్న మంట మీద మంచి ఫ్లేవర్ వాసన వేగుతున్నప్పుడు వస్తుంది కదండి, అట్లా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పళ్ళెంలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ పచ్చడి కోసం కాకరకాయలు నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి. మీకు రెసిపీ చూపించడం కోసం కాకరకాయ పైకా చివర తొడుమలు కట్ చేసుకోవాలి. కాకరకాయలు ముందుగా శుభ్రంగా కడిగి కాసేపు నీడపట్న ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి, చెమ్మ అనేది లేకుండా. ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అన్నీ ఒకటే సైజు కట్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇందులో గింజలు తీయాల్సిన పని లేదు. పచ్చడిలో అవి కూడా నాని మంచి టేస్టీ అనేది వస్తుంది. ఫ్రై చేస్తాం కదా, ఆ ఫ్రైలోనే గింజలన్నీ కూడా రోస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇట్లా కట్ చేసేసుకోవాలి ముక్కలన్నీ. నెక్స్ట్ పచ్చడి కోసం కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ అయితే సుమారుగా 100 గ్రాముల వరకు వేరుశనగ నూనె యాడ్ చేసుకోవాలండి. పల్లీల నూనె యాడ్ చేశాను. మీరు రిఫైండ్ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు. ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది కంపల్సరీ కావాలి. పచ్చడి అంటేనే ఆయిల్ కావాలి కదండి. ఇట్లా ఆయిల్ తీసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అన్నిటినీ ఓసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కడాయిలో ఆయిల్ సరిపడంత ముక్కలు వేసుకొని ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చడి అనగానే ఆవకాయ అనుకుంటాం కానండి, ఇట్లా పచ్చళ్ళు చేసుకుంటే అసలు ఆవకాయని మించిన రుచి అండి, అంత బాగుంటాయి. చూడండి, కాకరకాయ ముక్కల్లోకి బాగా డీప్ ఫ్రై కాకుండా లోపలిదంతా కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయింది. కాకరకాయని ఇట్లా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా సేమ్ ఇందాకట్లాగే ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయొద్దండి. ఒకవేళ మీరు వెడల్పాటి కడాయి ఆయిల్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఒకసారి వేసుకోవచ్చు. కానీ మనం ఆయిల్ వేరేకి వాడం కదా, అందుకని నేను కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కంగారుగా వేపద్దండి. జస్ట్ అందులో ఉన్న నురుగంతా పోయితే ఆటోమేటిక్గా కాకరకాయ అనేది పైకి తేలిపోతుంది. అప్పుడు మనం గరిటె పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకోవాలి. మరీ పచ్చిగా ఉండకూడదు, అలాగని మరీ రోస్ట్ అవ్వకూడదు. ఇట్లా మీడియంగా కొంచెం కలర్ చేంజ్ అయితే మన కాకరకాయ అనేది సరిపోతుంది. మరి డీప్గా రోస్ట్ చేసామనుకోండి కాకరకాయ
పచ్చడి మళ్ళీ అదొక రకమైన టేస్ట్ వస్తుంది. ఇట్లా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ క్రిస్పీగా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా మనము కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను చూడండి మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా ఇంతే స్పాంజినెస్, ఇంతే మెత్తగా ఉంటే సరిపోతుంది. కరకరలాడాల్సిన పని లేదు. కాకరకాయ కారానికైతే కరకరలాడాలి. మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మనం చల్లారిని కదండి మెంతులు, ఆవాలు, జీలకర్ర మిక్సీ జార్లో తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 1 కప్పు అంటే మనం తీసుకున్న కాకరకాయ పచ్చడికి ఒక 50 గ్రాముల వరకు కారంలో సగం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్సీలో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండుని నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చడిలోకి వచ్చేయండి. మరి కడాయిలో మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేగుతుంది అనగా ఎండుమిర్చిని, తాలింపు మిశ్రమాల్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5-6 డజన్ వరకు వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి వేసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చమని దంచేసి అయినా వేసుకోవచ్చు. నేను అట్లా కచ్చాపచ్చమని దంచేసుకొని తొక్కలు తీసే వేసుకున్నాను ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయిల్ పీలుస్తుంది కదా వెల్లుల్లి, మంచిగా బాగుంటుంది. అట్లానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, తాలింపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదే తాలింపు మిశ్రమంలో ముందుగా మనం చింతపండు మిశ్రమాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని తాలింపు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ పచ్చడికి మనం ఎంత కారము, ఆయిలు, చింతపండు ఈ 3 చాలా మెయిన్ అండి. ఆ 3 సరిగ్గా కొలతల ప్రకారం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా పచ్చడి అనేది వస్తుంది. చేదు అనేది అస్సలు ఉండదు. ఇది కాకరకాయ పచ్చడి అంటారు, అంతా బాగుంటుంది. అంతే, నేను చెప్పే కొలతలతో టిప్స్ యూస్ చేస్తూ చేయండి. చింతపండు అంతా బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ తేలే వరకు చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. చింతపండు అంతా కూడా కడాయిని కూడా వదిలేస్తుంది. ఇలా అడుగు పడుతుంది అని అంటే చింతపండులో ఉన్న లిక్విడ్ శాతం అంతా కూడా అయిపోయింది. ఇంకా చింతపండు కూడా రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే 3-4 మంత్స్ వరకు బయటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవకుండా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఈజీగా 6 to 1 ఇయర్ వరకు ఉంటుంది. మ్యాక్సిమం 6 మంత్స్ వరకు అయితే గ్యారంటీ అండి. వాటరు చెమ్మ తగలకుండా మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. తడి చేతులు పెట్టామనుకోండి ఏ పచ్చడైనా పాడైపోతుంది. అవి మనం టిప్స్ యూస్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారుగా, ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ చింతపండు మిశ్రమం అంతా కూడా చల్లారాలి. ఇప్పుడు మనం వేరే బౌల్లో వెల్లుల్లి, కారము, సాల్ట్ అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. మెంతులు, ఆవుపిండి అంతా కూడా వేసేసాను. బాగా కలిపిన తర్వాత కాకరకాయ ముక్కలు కొంచెం కొంచెం వేసి కారం మిశ్రమం అంతా బాగా పట్టించుకోవాలి. చూడండి, ఇట్లా కాకరకాయ ముక్కలన్నీ కూడా కారం పట్టేటట్టు కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకి కారం బాగా పట్టింది కదా, ఇప్పుడు ముందుగా మనము తాలింపు మిశ్రమంలో చింతపండు గుజ్జును ఉడకపెట్టాము కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది చింతపండులో ఉన్న ఆయిలే సరిపోతుందండి. మనకు చాలకపోతే తర్వాత మనం కలుపుకోవచ్చు. సేమ్ ఆవకాయ పచ్చడికి మళ్ళీ ఈ పచ్చడిని కూడా 3 days పక్కన పెట్టేయాలి, అస్సలు కదపకుండా. ఈ పొడి మీద చింతపండులో ఉన్న గుజ్జులో ఉన్న నూనె అంతా కూడా ఈ కారం మిశ్రమం పొడి అంతా కూడా పీల్చేసుకుంటుంది. చూసారా ఎంత గట్టిగా అవుతుందో పచ్చడి. ఏం కంగారు పడద్దండి. అట్లా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. గాలి అనేది దూరకుండా చాలా సమానంగా గట్టిగా నొక్కి పెడుతూ కలిపేసుకుంటే నానే కొద్దీ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా మీకు సరిపోలేదు అంటే మనం 3వ రోజు కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇట్లా మూత పెట్టేసి 3 days తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగో రండి, పచ్చడిలో నూనె కూడా చూసారా ఎట్లా వచ్చిందో. ఇందాక ఎలా ఉంది, 3 days బ్యాక్ మనకు పచ్చడి అంతా గట్టిగా ఉంది కదా, అట్లా 3 days తర్వాత చూస్తే పచ్చడిలో ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. అడుగు వరకు కూడా ఆయిల్ ఉంది. ఇట్లా ఉంటే పచ్చడి అనేది పాడవదు. ఇన్ కేస్ మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ పల్లీల నూనె కొంచెం ఆయిల్ మరగపెట్టి బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవచ్చు. ఉప్పు, కారం ఒకసారి చూసుకొని మనం కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే
కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. షుగర్ ఉన్న వాళ్ళు ఇలా పచ్చడి డైలీ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. చూశారు కదా, ఇది సెకండ్ రెసిపీ అండి. ఈ రెసిపీ నేను ఏంటి ఎలా అన్నది వీడియోలోనే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్రతి ఒక్కరూ తినదగిన రెసిపీ అండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి ఇదేంటో ఎలాగో చూపిస్తాను. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? కాకరకాయతో కారం చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నానండి. ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి కాస్త ఆరిన తర్వాత ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న గింజల్ని తీసేసుకోవాలండి. ఈ గింజల్ని సపరేట్గా ఫ్రై చేసుకొని మనం కారంలో కలుపుకోవచ్చు. భలే బాగుంటాయి కరకరలాడుతూ. ఇలా ఇందులో ఉన్న గింజలన్నిటిని, అంటే ముదురు గింజల్ని తీసేసానండి. కొంచెం లేతగా ఉన్న గింజల్ని మన చక్రాల్లోనే ఉంచేసుకోవచ్చు. కాకరకాయ మొత్తము ఇలాగా ఒలిచేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, మీరు తీసుకున్న కాకరకాయల నేనైతే ఒక 4 కాకరకాయలకి రెసిపీస్కి చెప్తున్నానండి. మీరు తీసుకున్న కాకరకాయలు ఎక్కువైతే దానికి తగినట్టుగా మీరు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. షుగర్ పేషెంట్స్ ఇట్లా చేసి పెట్టుకొని, కొంచెము షుగర్ ఉన్న వాళ్ళు తొలుత అన్నంలో 2 ముద్దలు ఇలా కారం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. మంచి కారపొడి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ముఖ్యంగా ఇప్పుడు చక్రాల కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా, కడాయిలో డీప్ ఫ్రై కంటే ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా ఒక 50 గ్రాముల వరకు ఉంటుందండి వేరుశనగ నూనె. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా ఫ్రై అవ్వకుండా, ఆయిల్ కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా, అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందుగా తీసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని చూడండి ఇట్లా డీప్గా ఫ్రై చేసుకోవాలి. అలా అన్ని ముక్కలు ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే ముక్కలన్నీ కూడా డీప్గా ఈవెన్గా సమానంగా ఫ్రై అనేవి అవుతాయండి. ఎక్కువ వేసామనుకోండి కొంచెం ఒకటి ముక్క వేగి ఒక ముక్క వేగకుండా అలా ఉంటుంది. అందుకని కడాయిలో మనం తీసుకున్న ఆయిల్లో సరిపడినన్ని ముక్కలనే తీసుకోవాలి. ఆ ముక్కలకు తగినట్టుగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామనుకోండి కాకరకాయ ముక్క అనేది ఫ్రై మాడిపోతుంది, వేగిపోతుంది, కానీ లోపల పచ్చిదనం ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ముక్కలన్నీ లోపల నుంచి పై వరకు బాగా సమానంగా కాలేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూసారా, కాకరకాయ తినని వాళ్ళకు కూడా ఇలా మీరు కాకరకాయ కారం చేసేసి కాకరకాయ అని చెప్పకుండా తినిపించండి, చక్కగా తింటారు. అంత బాగుంటుంది. చాలా మంచి రెసిపీ. ఇడ్లీలో ముఖ్యంగా నెయ్యి వేసుకొని తింటే ఈ కాకరకాయ కారం చాలా బాగుంటుందండి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో ముఖ్యంగా నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, కాకరకాయలు రెడీ అయిపోయినాయండి. మీరు మాట్లాడేలోపు చూడండి, కాకరకాయ అంతా కూడా మీకు తెలియడం కోసం నేను ముందు నుంచి ఎండ్ వరకు వీడియో అలాగే ఉంచాను. ఇట్లా డీప్గా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా తీసేసుకొని ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ కొంచెం తీసేసి 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, కారంకి దినుసులండి ఇవి, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత మినపగుళ్ళు కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. మినపగుళ్ళు త్వరగానే వేగిపోతాయి కదండి, అందుకని నేను కొంచెం శనగపప్పు వేపాక వేసాను. అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. మినపగుళ్ళు కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ధనియాలన్నీ కూడా చిటపట్లాడుతున్నాగా పల్లీలు 1.5 స్పూను పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1.5 స్పూను నువ్వులు వేసుకోవాలండి. మీకు నువ్వులు అనేది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆపేసేయచ్చు. నువ్వుల్ని మాత్రం ఫస్ట్లో వేసామనుకోండి ఆ వావాల్లా చిటపట్లాడుతూ త్వరగా ఫ్రై అయిపోతాయి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నీ మంచి స్మెల్ వచ్చింది. ఆయిల్ కూడా మనకి
దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు వీటిలన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దినుసులన్నీ చల్లారినాయి కదండి, వీటిని మిక్సీ జార్లో పట్టుకొని పౌడర్ కింద చేసుకుందాము. కాకరకాయ కారం చేయడం చాలా తేలికండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కెమెరా కొంచెం అడ్జస్ట్ అవ్వలేదండి, నాకు పైకి వచ్చేసింది. కారము మనం తీసుకున్న కాకరకాయ కారానికి 3 స్పూన్స్ నేను కారం యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకొని ముందుగా ఈ దినుసులన్నిటినీ కూడా ఒక రౌండ్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా అంటే బద్దలు బద్దలుగా సగము 50% మిక్సీ అయిపోయింది చూసారా, ఇలాగా పట్టుకోవాలి. ఇంకో రౌండ్ పట్టితే మొత్తం అంతా కూడా చూడండి ఈవెన్గా సమానంగా ముక్కలన్నీ కూడా మనకి ఒకటే స్టేజ్లో వచ్చింది. ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రోస్ట్గా, అవన్నీ వేసేసుకొని కారం ఆడేసుకోవాలి. అయిపోయిందండి కాకరకాయ కారం అనేది. ఇవి మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ కారంలో నెయ్యి వేసుకొని రైస్లోకి తింటుంటే ఆహా సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు చూస్తుంటేనే వేసుకొని తినేసేయాలి ఎప్పుడెప్పుడా అన్నట్టుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. చూశారు కదా, కాకరకాయ ముక్కలు అక్కడక్కడ మనకి తగులుతూ పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో నేను కాకరకాయ పౌడర్ని కారాన్ని వేసుకొని కలిపేసుకొని తినేస్తున్నాను. మరి మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ చూసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థర్డ్ రెసిపీ వచ్చేసరికి ఇది కూడా కాకరకాయ రెసిపీయేనండి. ఇదైతే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం రండి మరి. కాకరకాయ చిప్స్ రెసిపీ కోసం 1/2 కేజీ కాకరకాయని తీసుకున్నానండి. కాకరకాయలని ఇలాగా చక్రాల కింద కట్ చేసుకోవాలి. కాకరకాయల పైన ఉన్న గరుకుతనం అనేది మనము తీసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా కాకరకాయలని శుభ్రంగా కడిగి కాస్త తుడుచుకొని ఇలా తీసుకోవాలి. చూడండి, ఇట్లా చక్రాల కింద కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న గింజలను తీయాల్సిన పని లేదండి. ఇవి కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి కరకరలాడుతూ. ఇలా మనం తీసుకున్న కాకరకాయ ముక్కల మిశ్రమం అంతా కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎంతమందికి కాకరకాయ అంటే నచ్చదండి నాకు కామెంట్ చేయండి. కానీ కాకరకాయ చాలా మంచిదండి హెల్త్కి. షుగర్ అనేది రానివ్వదు. షుగర్ వచ్చిన వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినాల్సిన రెసిపీ అండి. కాకరకాయని ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అట్లానే 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. కాకరకాయ ముక్కలు ఎక్కువ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లేదంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేశాక ఒక పావు స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముక్కల మిశ్రమం, గరం మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కాకరకాయ ముక్కలు ప్రతిదీ పీల్చుకోవాలి కదా. అట్లానే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. 1 స్పూనున్నర నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా మిశ్రమం అంతా కూడా బాగా పట్టించుకోవాలి. నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పొడులన్నీ బాగా కలిసి ముక్కలన్నిటికీ బాగా మిశ్రమం పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. చూడండి, కాకరకాయ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మీకు ముక్కలు కంటలేదు అనిపిస్తే జస్ట్ ఒక 2 చుక్కలు వాటర్ చేతితో జల్లుకొని పట్టించుకోండి. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అరగంట తర్వాత ముక్కలన్నీ చల్లబడి మెత్తగా అయినాయి కదా. ఇందులో 1.5 స్పూను శనగపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవేంటంటే క్రిస్పీ దనం కోసం మనకి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి ఎక్కువైతేనే మనకి క్రిస్పీగా అనేది వస్తుంది. లేదంటే మీరు కార్న్ఫ్లోర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను ఫైనల్గా. చూసారు కదా, కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్నాక ముక్కల మిశ్రమం అంతా బాగా కలిపేసుకోవాలి. ముక్కల్లో చెమ్మ అనేది వస్తుంది. అరగంట సేపు మనం మసాలా అంతా పట్టించాం కదా, ఆ చెమ్మకే ఈ పిండి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. జస్ట్ ఫైనల్గా ముక్క అంతా కూడా బాగా పీల్చేసుకుంది. చూడండి, ఇట్లా మీకు అప్పటికి పట్టలేదు అనిపిస్తే కాస్తంత వాటర్ ఇలా చేతిలో చల్లుకొని వేసుకుంటే ముక్కలన్నీ కూడా మనం కలుపుకోవడానికి బాగుంటుంది. ముక్కలకి మిశ్రమం అంతా కూడా ఈవెన్గా సమానంగా పడుతుంది.
అయిపోయిందండి. ఇలా మొత్తం అంతా కూడా మసాలా ముక్కలు మీకు పట్టించేసుకున్న తర్వాత ఇలా చేసి పెట్టండి. కాకరకాయ స్నాక్స్ అనేవి చిప్స్ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని 1 బై 1 వేసేసుకొని బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. చేదు అనేది లైట్గా చిరుచేదు ఉంటుంది, కానీ తినగలం మనము, అంతే బాగుంటుంది. అలా లైట్ చేదు తింటేనే మనకి షుగర్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూసారు కదండి. ఫస్ట్ రెసిపీ కాకరకాయ పచ్చడి, సెకండ్ రెసిపీ కాకరకాయ కారం. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ కాకరకాయ చిప్స్. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.